నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన సండే స్పెషల్ గెస్ట్ ఒక ప్రముఖ సీనియర్ రచయిత్రి. వారు వ్రాసే ఏ రచన అయినా బాగా పరిశోధించి ఆ పరిశోధనకే ఎంత దూరమైనా వెళ్ళి ఒక మంచి కథగా మలుస్తారు. రచయిత్రులందరూ భానక్క అని ప్రేమగా పిలుచుకునే మన సీనియర్ రచయిత్రి మందా భానుమతి గారు ఈరోజు సండే స్పెషల్ గెస్ట్. మరి ఈ వారం మన సండే టాక్ షోకి ఇచ్చేసిన మన సండే స్పెషల్ గెస్ట్ మందా భానుమతి గారి మాటలు విందామా? ప్రభాత కమలం అని ఛానల్ పెట్టుకున్నాను. దాంట్లో నా కథలు చదువుతాను, నాకు ఇష్టమైన నాకు నచ్చిన కథలు చదువుతాను, నేను పుస్తకాల మీద చేసిన సమీక్షలు చదువుతాను, తర్వాత దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు నేను వెళ్ళినవి అవన్నీ చేస్తూ కూడా ఎవ్రీ సండే ఒక టాక్ షో అని నేను పెట్టుకుంటాను. ఆ టాక్ షోలో మాకు వివిధ రంగాలలో ప్రావీణ్యులు ప్రముఖులు అని కాదు, రంగాలలో ఉన్నవారిని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటము, వాళ్ళు అసలు ఆ రంగంలోకి ఎందుకు వెళ్ళారు, వాళ్ళకి మోటివేషన్ ఏంటి, అసలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు పాటలు ఎందుకు పాడుతున్నారు. ఈ మధ్య ఒక ఆయన నఖ చిత్రకారులు రవికుమార్ గారిని చేశాను, బుష్ కావూరి గారని ఒక సైకాట్రిస్ట్ని చేశారు. ఆయన ప్రముఖ సైకాలజిస్ట్. ఆయన ఎక్కువగా ఈ కాలంలో ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు జనాభా అన్న దాని మీద రీసెర్చ్ చేశారు. సో అలా డిఫరెంట్ టైప్లలో ఉన్న వాళ్ళని తీసుకొని మా ఛానల్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ మేము ఎందుకు తీసుకుంటున్నామంటే, మీరు చాలా సీనియర్ రచయిత్రి, ఏజ్ వైజ్ అనుకోండి, కానీ మీరు రాయటము మీరు ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత రాశారు. మీరు రాసిన నవలలు కానివ్వండి, కథలు కానివ్వండి, చాలా పరిశోధించి దాని గురించి తెలుసుకొని రాశారు. మీరు మాకందరికీ భానక్కయ్యగా పూజ్యులు, గౌరవనీయులు. మిమ్మల్ని మేమంతా ఫాలో అవుతున్నాం. కానీ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు, మీకెవరు సపోర్ట్ ఇస్తున్నారు? రామారావు. సో ఈరోజు మేము మీ దంపతులు ఇద్దరూ కలిసి అసలు మీరు ఎలా వెళ్తున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళారు. అగ్గిపెట్టెలో 7 గజాల చీర, దానికి 6 గజాల చీర, దానికోసము మీరు ఎక్కడెక్కడికో సూరత్ వెళ్ళారు, చేనేత సహకార సంఘాల దగ్గరికి వెళ్ళారు. మరి మీరు ఒక్కరే వెళ్ళలేదు కదా. పొగాకు గురించి రాశారు, ఆంధ్రభూమిలోనో స్వాతిలోనో వచ్చింది. నాకు ఎంతో పరిశోధన చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అంటే నేను జనరల్గా నాకు తెలిసిన విషయం చెప్తున్నాను, నేను అందరి సంగతి చెప్పడం లేదు. ఎక్కువగా రచయితలు, ఇప్పుడు రచయిత అంటే రచయిత్రులు వస్తారు, రచయితలు వస్తారు, కానీ మగ రచయితలు ఎక్కువగా పరిశోధన చేసి రాస్తారు. ఒక పొగాకు కంపెనీలోకి వెళ్ళి పరిశోధన చేసి వాళ్ళకు వచ్చే జబ్బులు అవి తెలుసుకొని ఆ హీరోయిన్ వాళ్ళని ఎట్లా ఎదుర్కొన్నది అని రాయటం అన్నది సామాన్య పాఠకురాలిగా మాకు హిట్ అయ్యేది ఒక మగ రచయిత. అవునా కదా? సో అలాంటివన్నీ మీరు రాస్తున్నారు అంటే మామూలుగా రాసే ప్రేమ కథని ఒక ఇన్ఫర్మేటివ్గా చేస్తున్నారు మీరు. అవునా? సో అది మీకు ఎలా సాధ్యమైంది? మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? రామారావు గారా, వారా? లేదు, మీ పేరు చెప్పారు. సో మీ చెప్పండి. తర్వాత చాలా సీనియర్ రచయిత్రి. ఈరోజు మన ఛానల్కి వారి గురించి, వారి రచనల గురించి, వారి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడానికి స్వాగతం. నమస్కారం అండి వీక్షకులకు. నా పేరు మందా భానుమతి. నేను రిటైర్డ్ రీడర్ ఇన్ కెమిస్ట్రీ, తెలంగాణ గవర్నమెంట్ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాను సిటీ కాలేజ్లో. రిటైర్ అయ్యాక నేను నా రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు కొద్దిగా ఒక 3 కథలు అట్లా కొన్ని వ్యాసాలు, వైజ్ఞానిక వ్యాసాలు అవి రాసి ఆంధ్రప్రభకి పంపించినా కూడా మొత్తం మీద ఇదే ఒక వృత్తిలాగా తీసుకున్నది ఎప్పటి నుంచి అంటే, నేను
వృత్తిపరంగా లెక్చరర్గా రిటైర్ అయ్యాక మొదలుపెట్టాను. అది కూడా ఒక పత్రికలో, రచన అనే పత్రిక ఉండేది, సాయి గారు నడుపుతారు, రచన సాయి గారు అంటారు ఆయన్ని. వారు ఒక పోటీ అనౌన్స్ చేశారనమాట, నవలల పోటీ. అది 2002లో అనౌన్స్ చేశారు. ఏంటంటే ఇప్పుడు ఆంగ్ల రచయితలు జెఫ్రీ ఆర్చర్ కానీ రివింగ్ వ్యాలస్ కానీ వాళ్ళలాగా ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుని కొంత పరిశోధన చేసి ఒక నవల రాయండి, దానికి మేము బహుమతులు ఇస్తాము అని చెప్పి అందులో ప్రకటన ఇచ్చారు. అది చూశాక నాకు ఎందుకు రాయకూడదు అనిపించింది. ఎందుకంటే వాళ్ళందరి నవలలు చదవటం అయిపోయింది, నేను చాలా చాలా చదువుతూ ఉండేదాన్ని. దాంతో ఒక ఊహ వచ్చి రాయడం మొదలు పెట్టాలి అనుకుని అప్పుడు మొదలుపెట్టాను. పైగా 8 నెలలు సమయం కూడా ఇచ్చారు వాళ్ళు రాయడానికి, అందుకని మొదలుపెట్టాను. అంతకుముందే మేము క్రూజ్లో అలాస్కా వెళ్ళాం అనమాట. అలాస్కా వెళ్ళినప్పుడు అక్కడ చూసినవి అవి చెప్తే ఏమో అదేమో ఒక మామూలు విహారయాత్రని వర్ణించినట్టు అవుతుంది. అలా కాకుండా క్రూజ్లో ఓడల్లో పనిచేసేవాళ్ళు, అక్కడక్కడ హోటల్స్లోనూ అక్కడ పనిచేసేవాళ్ళు, రెస్టారెంట్లోనూ, అలాంటి వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ జీవితాలు ఏ రకంగా ఈ వృత్తిలో మలుపులు తిరిగాయో గమనిస్తూ అవన్నీ రాసుకుని దానిని ఒక నవలగా పంపించాను. నవలగా రాసి దాని పేరు గ్లేషియర్. ఎందుకంటే అలాస్కాలో ఫస్ట్ మేము చూసింది గ్లేషియర్ అన్నమాట. గ్లేషియర్ కూడా అలాగే 3 వంతులు సముద్రంలో ఉంటుంది, 1 వంతు మాత్రమే బయటకు కనిపిస్తూ ఉంటుంది. అదే రకంగా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి చేస్తారు, కానీ ఎక్కువ ఎవరికి కనిపించరు. వచ్చిన వాళ్ళకి, ఓడలో వెళ్ళే వాళ్ళకి ఎక్కువ కనిపించరు. అందుకని నేను వాళ్ళని గ్లేషియర్తో కంపేర్ చేస్తూ నవల రాసి పంపించాను రచన పోటీలకి. దాంట్లో బహుమతి వచ్చింది. అప్పట్లోనే 25,000 రూపాయల బహుమతి వచ్చింది. 3కి సమ బహుమతిలాగా ఇచ్చారు, ప్రథమ అలా కాకుండా 3కి సమ బహుమతి ఇచ్చారు. ఇంకేంటి, మొదటి బహుమతికి అంత విలువైన బహుమానం, మొదటి రచనకి అంత విలువైన బహుమతి వచ్చేటప్పటికి ఇంకా హుషారు వచ్చేస్తుంది కదా. అక్కడి నుంచి వరుసగా రాయడం మొదలుపెట్టాను. తర్వాత స్వాతిలో 5 వారాల నవల రాసి పంపించాను. 6 వారాలు స్వాతిలో ఎక్కువ 6 వారాల నవల, 16 వారాలు. 16 అదే ఆలోచిస్తున్నా, 6 కూడా కాదు 16. దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యి దాంట్లో కూడా ఒక 25,000 వచ్చాయి. అలాగే ఆంధ్రభూమికి పంపించాను. స్వాతిలో అనిల్ అవార్డు ఒకటి వచ్చింది. ఈ రకంగా అన్నీ వస్తూ ఉండేటప్పటికీ ఇంకా మనకి అడ్డు లేదు, అలా రాసుకుంటూ పోయానమాట. కాకపోతే ఏంటంటే మొదటి నవల అనుభవంతో నేను ఎక్కువగా ఒక సబ్జెక్ట్ తీసుకుని దాని మీద పరిశోధన చేసి వీలైనంత మటుకు దానిని ఒక నవల రూపంలోకి తెచ్చి అందులోనేమో పాత్రల్ని మనం సృష్టించి ఆ పాత్ర ద్వారా మనం చెప్పదలుచుకుంది చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకుని అదే రకంగా నేను అప్పటి నుంచి చేస్తున్నాను. అలాగే చేనేత పరిశ్రమ మీద అప్పుడు ఒక నవల రాశాను అనమాట, ఆంధ్రభూమిలో వచ్చింది, అగ్గిపెట్టెలో 6 గజాలు. దానికి చాలా పరిశోధన చేయవలసి వచ్చింది. బెనారస్ వెళ్ళాము, తర్వాత పూరి, ఒరిస్సా చీరలు కూడా ఫేమస్ కదా, బెనారస్ చీరలు. అక్కడేమో బెనారస్లో నేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి అవి, అట్లాగే మన ఆంధ్రాలో కూడా మండార్లంక, పుల్లేటుకూరు, మంగళగిరి, పోచంపల్లి అన్ని చోట్లకి వెళ్ళి ఆ నేత పరిశ్రమ వాళ్ళతోటి, మా మాస్టర్ వ్యూవర్స్ అంటారు, వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకుని వాళ్ళ ఏ రకమైనటువంటి శ్రమ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేది చూసి గమనించుకుంటూ దాన్ని ఒక నవల రూపంలోకి తెచ్చాను. అది కూడా చాలా, అంటే అది నేను పోటీలకు పంపించలేదు కనుక ప్రైజ్ రాలేదు, కానీ బాగా పాపులర్ అయింది ఆ నవల. అలాగే టొబాకో పరిశ్రమ, ఇందాక మీరు చెప్పినట్టు టొబాకో కూడా రీసెర్చ్ చేశాను. ఇంకొకటి క్యామెల్ రేసెస్. అవును, క్యామెల్ రేస్, అదే ఆలోచిస్తున్నా, ఒకటి క్యామెల్ రేస్ ఉండాలి. గల్ఫ్ వెళ్ళినప్పుడు క్యామెల్ రేస్, అప్పుడు రేస్లు అవ్వట్లేదు కానీ ఆ గ్రౌండ్ అవన్నీ చూసాం అనమాట. అది చూసి ఆ క్యామెల్ రేసెస్ మీద స్టడీ చేసి చిన్న చిన్న పిల్లల చేత వాళ్ళు చేయిస్తారు అనమాట. అందులో ఉండేటటువంటి శ్రమ, కష్టము, ఆ పిల్లలు ఎంత బాధపడతారు అవన్నీ కూడా క్రోడీకరించి దాన్ని ఒక నవల రాశాను. దాని పేరు కలియుగ వామనుడు. ఎందుకు తీసుకున్నానంటే అతను మిడ్గెట్ని హీరోగా తీసుకున్నాను. చిన్న పిల్లవాడు అలాగే ఉంటాడు, వాడు 20 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా. సో వాడికి 15 ఏళ్ళు ఉంటాయి అప్పుడు, కానీ వాళ్ళు ఏంటంటే వాడికి 5-6 ఏళ్ళు అనుకుని పట్టుకుపోతారు.
పట్టుకుపోయేటప్పటికి వాడు మొత్తం దాన్ని ఛేదించేసి అందులో వాడే హీరో, వాడి చేత చెప్పించినట్టుగా చేశాను అనమాట. అలాగే ఆర్టిఫిషియల్ పంట మామిడి పళ్ళు అవి పండిస్తారు కదా, ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్, ఆర్టిఫిషియల్ ముగ్గించడానికి వాడే కెమికల్స్, వాటిలన్నింటితోటి రసాయనాల మీద అవి ఏ రకంగా మనకి చేంజ్ చేస్తాయి, ఏమేమి వాడతారు, ఎట్లా వాడతారు, దాని మీద ఒక నవల రాశాను. ఇదే రకంగా రకరకాల సబ్జెక్ట్ తీసుకుని రాస్తూ ఉంటాను అన్నమాట. అందుకనే మీవి చాలా నచ్చుతాయి నాకు. మనము ఒకటే స్టీరియో టైపులో మనము కథ చదువుతూ పోతుంటే అదే ప్రేమ కథలు, అవే అత్తాకోడళ్ళు, అవే కొట్లాటలు, విడిపోటాలు, కలవటాలు, ఆత్మహత్యలు, దానికంటే ఒక సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటే చదవటానికి. అందులోనూ మీ స్పెషాలిటీ ఏంటంటే ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేసి దాని గురించి అంతా ఏదో వివరాలు చెప్పేసేసి మీరు చేసిన పరిశోధన అంతా దాంట్లో గుప్పించేయాలి. అది స్టోరీ ఓరియంటెడ్గా తీసుకుంటారు. హీరోని, హీరోయిన్ని, వాళ్ళని పాఠకులని కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తారు. అది మీ గ్రేట్నెస్. సో మీకు ఎట్లా అనిపించింది ప్రతిసారి? ఏం సుమా అలా వెళ్ళినప్పుడు ఎలా అనిపించుంటుంది? నువ్వైతే ఏమనుకుంటావు? భయం వేస్తుందా? నెట్టుకుంటూ వెళ్ళిపోతావా? కొంచెం భయం వేస్తుంది కొత్త కానీ దానిలో ఎంత పరిశోధన అంటే చాలా గ్రేట్ అసలు. అంటే నేను పిహెచ్డి కదా, పరిశోధించడం. మీకు ఎలా మా నెవ్యూ అండి, మా శ్రీను అని, నేను చెప్పాను కదా అన్ని చోట్లకి వెళ్ళి పరిశోధన చేస్తూ ఉంటానని. అతను బాగా నాకు ఒక రైట్ హ్యాండ్ అనమాట. అన్ని చోట్లకి తీసుకెళ్ళి నాకు కూడా ఉంటాడు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉంటాడు అనమాట. అందుకని అతన్ని పరిచయం చేద్దామని పిలిచాను. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? వీరితో మీరు వెళ్తారు కదా, మీకు కూడా ఏదైనా ఆసక్తిగా అనిపిస్తుందా తెలుసుకోవాలని? లేకపోతే అత్తయ్య రమ్మంది కదా అని వెళ్తారా? పిన్ని రమ్మంది అని వెళ్తారా? నేను మంతా భానుమతి గారి బావగారు అబ్బాయినండి. నా పేరు మంతా శ్రీనివాసరావు. నాకు యాక్చువల్గా వాళ్ళ గురించి మాట్లాడాలంటే ముందు మాటల కన్నా కన్నీళ్ళు ఎక్కువ వస్తాయి. సో వాళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేసిన శ్రీను రా అంటే వెళ్ళిపోవడమే నాకు తెలుసు, అంతే. ఎందుకు వెళ్తున్నాను అంటే నాకు వాళ్ళ మీద ఉన్న గౌరవం, నా వెనక వాళ్ళు ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. వారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలు అంటే పరిశోధన అంటే ఎట్లా ఉంటుంది అనేది ఒక ఆలోచన వస్తుంది నాకు వాళ్ళని చూసినప్పుడల్లా. నాకు పరిశోధనల గురించి నాకు తెలియదు. సో పరిశోధన అనేది ఎట్లా ఉంటుంది అంటే ఎంత డీప్గా, ఇప్పుడు సుమగారు చెప్పినట్టు భయం వేస్తుంది అని అన్నారు. నిజమే, ఒక్కొక్క చోటకి వెళ్ళాలంటే భయం వేస్తుంది కూడా. అలాంటి పరిసరాలు ఉంటాయి అక్కడ, అలాంటి మనుషులు ఉంటారు. అడిగేటప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అన్నది కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళి వాళ్ళ నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అది సేకరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇది యాక్చువల్గా ప్రీ ప్లాన్డ్ ఏం కాదు. వాళ్ళు నిద్రలేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్న టైంలో వీళ్ళు వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. ఆ సమయంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వీళ్ళకి కూడా తెలియదు. కానీ ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా రచన వ్యాసంగా సాగిపోయింది. ఈ ఏదైతే పరిశోధన ఉందో ఆ పరిశోధనకు సంబంధించి వెళ్ళినప్పుడల్లా కూడా అవతల వాళ్ళు కూడా చాలా సాత్వికంగా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. ఇబ్బందులు లేకుండా, ఏ ఇబ్బంది పెట్టకుండా, అడిగిన వెంటనే అయ్యో వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏమిటి అన్నది కూడా చెప్పిన వెంటనే రియాక్ట్ అయ్యి భయపడకుండా, వాళ్ళు భయభ్రాంతులకు గురి కాకుండా చక్కగా చేసుకోవడం జరిగింది. సో అంతే, ఇంకా అంతకన్నా చెప్పడానికి ఏముంది. భానుమతి గారి గురించి చెప్పేది ఏముండదు, అందరికీ తెలుసున్నదే ఆ విషయం అంతా కూడా. రచనా వ్యాసంగం ఎలా చేస్తారు అన్నది కూడా అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా, అంటే చదువురులందరికీ కూడా తెలుసున్నదే. సో థ్యాంక్స్ అండి. వంటల పోటీలు, క్యామెల్ రేస్, కమర్షియల్ దుర్మార్గపు క్రీడ. క్యామెల్ రేసులకి చిన్నపిల్లల్ని పట్టుకుపోతారు స్వారీ చేయడానికి జాకీల కింద. వాళ్ళని నానావస్థ పెడతారు, తిండి పెట్టరు వెయిట్ పెరగకూడదని.
వాళ్ళు వెయిట్ పెరగకూడదు, పెరిగితే ఒంటేమో విసిరేస్తుంది, భరించలేదు. అందుకని వాళ్ళకి సరిగ్గా తిండి పెట్టరు, నానా కష్టాలు పెడతారు, బోల్డ్ పనులు చేయిస్తారు వాళ్ళ చేత. చేయించేవారు. ఇప్పుడు రోబోట్స్ వాడుతున్నారు ఎక్కువ, అయినా కూడా కొన్ని చోట్ల వాళ్ళు ఎవరికి తెలియకుండా పిల్లలు పెట్టేస్తూ ఉంటారు. పిల్లల్ని మెడకి కడతారండి. దానికి ఎక్కువ పర్సనల్ ఇంటర్వ్యూ చేయలేదు, ఎక్కువ లిటరేచర్. కానీ అది ఎంత దారుణం కదా అసలు. అది మీరు రాసిన నవల చదువుతుంటేనే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి అసలు. వాడు పాపం లక్కీగా తప్పించుకున్నాడు. అబ్బాయి నవల కాబట్టి తప్పించారు, మీ చేతిలో ఉంది కాబట్టి. కానీ అట్లా ఎంతమంది పిల్లలు బలైపోయి ఉంటారు. అయిపోయారు. తర్వాత ఇప్పుడు తగ్గిందిట, ఇప్పుడు చాలా వరకు రోబోల్ని వాడుతున్నారు ఎక్కువ. ఎందుకంటే పిల్లలకి దెబ్బలు తగ్గుతున్నాయి కాదు, పడిపోతున్నారు, విసిరేస్తుంది కొంటే. అందుకని చెప్పి అందరూ ఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు దెబ్బలాడి మొత్తానికి మాన్పించారు. దానికి వాళ్ళ రాజులు అక్కడ సౌదీ అరేబియా కింగ్ వాళ్ళకు కూడా పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. అక్కడ వ్యాపారస్తులు వాళ్ళు చేసే అంతవరకు వెళ్ళిండే అది. దానికి ఎక్కువ పరిశోధన దీంట్లో గూగుల్ అవి పుస్తకాలు దాంతో చదివి రాశాను. ఇంతకీ కచ్చపినాదం ఏంటంటే వీణ ఆర్టిస్ట్ బయోగ్రఫీ. అయ్యగారు సోమేశ్వరరావు గారు అని మా బంధువులే వాళ్ళు. ఆయన వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంట్లో 35 మంది ఉన్నారు, మనవులు మునిమనవులు అందరూ వీణా ఆర్టిస్టులే. వాళ్ళ గురించి రాశాను. దానికి పోటీలు అనౌన్స్ చేశారన్నమాట డాలర్స్లో, సిరికోనా అని వాళ్ళు. దాంట్లో బహుమతి వచ్చింది, కానీ ప్రోత్సాహక బహుమతి వచ్చింది. ఈ మధ్యన కొత్తగా రాసిన నవల అది ఇంకా చదవాలను, ఇస్తాను. తర్వాత ఏమో ఇవి కాకుండా పద్యాలు కూడా, పద్యాల గ్రూప్లో చేరి కట్టుపల్లి ప్రసాద్ గారని మంచి కవి, ఆయన ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీ, రిటైర్డ్. ఆయన చాలామందికి ప్రోత్సాహం కల్పించి పోటీలు పెట్టి పద్య రచనలు చేయించారు చాలామంది కవులు, కవయిత్రుల చేత. అందులో కూడా చాలా పద్యాలు, ఇంచుమించు 1000 పద్యాల పైనే ఉంటాయి. రకరకాల పోటీల్లోనూ 3 శతకాలు రాశాను. సరే, అలాగా ఉత్సాహం వచ్చి ఒక ప్రబంధం రాశాను, సామాజిక ప్రబంధం. దానికి కూడా ప్రోత్సాహక బహుమతి వచ్చింది. ఇంకొకటేమో పద్య నాటకం, మామూలు ఇప్పుడు కురుక్షేత్రం అవి మన తిరుపతి వెంకట కవులు వాళ్ళవన్నీ డ్రామాల కింద మార్చి పద్యాలతోటి ఇచ్చేసారు కదా, ఆ నాటకం వేయచ్చు. అలాగే రాశాను. దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంటుంది. మామూలు తమ్ముడిని చదివిస్తే అతనేమో చదువు అయిపోయాక వెళ్ళి నెగ్లెక్ట్ చేస్తాడు. మళ్ళీ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తే అన్నగారి దగ్గరికి, వదిన గారి దగ్గరికి వచ్చి వాళ్ళ హెల్ప్ తీసుకుంటాడు. ఇదంతా ఒక నాటకంలాగా రాశాను అన్నమాట. అలాగే ప్రబంధం ఒకటి రాశాను. తర్వాత శతకాలు రాశాను, 2 శతకాలు అన్నారు. 3 శతకాలు. సూర్యుడి మీద ఒకటి అర్క శతకము, చంద్రుడి మీద అంశు శతకము. అంశు అంటే చంద్రుడు. అలాగే సిరి శతకం, మహాలక్ష్మి 3 శతకాలు. అన్ని ప్రింట్ చేయించారా? ఒకటి అర్క శతకం ప్రింట్ చేయించాను. అవన్నీ ఇంట్లో పెట్టుకోవడమే. ఎవరు తీసుకోరు, తీసుకున్న చదివినా రిపోర్ట్ ఇవ్వరు. ఇలా ఉంది అని మనకి ఫీడ్బ్యాక్ ఉండాలి కదా. అందులో ఇప్పుడు తగ్గిపోయారు బాగా పాఠకులు. డిజిటలైజేషన్ చేసుకున్నారు కాబట్టి కొంత ఇంకా ఇప్పటి జనరేషన్ చదువుతున్నారు. ఇంకా కొంతమంది కనిపించిన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంటాం, రండి అని. అయినా కూడా అసలు స్కూల్స్లో అక్కడక్కడ తెలుగే లేదు. పేరెంట్స్ కూడా తెలుగుని అంత ఎంకరేజ్ చేయట్లేదు కదా, తక్కువ అయిపోయింది బాగా. అయినా మళ్ళీ వస్తుంది అని మాకు ఒక నమ్మకం ఉంది. మీరు ఇన్ని సమావేశాలు పెడుతున్నారు కదమ్మా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు మరి? అంటే కొంచెం ఇప్పుడు మళ్ళీ పాతకాలం రోజులు వస్తాయేమో అని మా అందరి ఆశ. అన్ని వయసుల వారు కూడా తప్పనిసరి. ఇప్పుడు భానుమతిగా చెప్పారు పాఠకులు తగ్గిపోయారు. పాఠకులు తగ్గిపోయారు అంటే మనకు తగ్గిపోలేదు పాఠకులు, రచయితలు ఎక్కువైనారు. నా అబ్జర్వేషన్ అది. రచయితలు ఎక్కువైనారు. మెయిన్గా సోషల్ మీడియా, ఫేస్బుక్లో చాలా సాహితీ గ్రూపులు వచ్చేసేసి, సమూహాలు వచ్చేసి వాళ్ళు చిన్న చిన్న టాపిక్స్ ఇచ్చి రాయమని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. దాంతో చాలామంది రచయితలు వచ్చేసారు. సో లేకపోతే అంతర్జాల పత్రికలు బోలెడు ఉన్నాయి, పాఠకులు తగ్గలేదు.
మాలాంటి పాఠకులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లో లేరు, చాలా తగ్గిపోయారు. మీరు అట్లా అంటున్నారు. నా ఛానల్లో నేను వెళ్ళేసేసి నేను అనాలిసిస్ చూస్తే వీళ్ళకు మన ఫోటో కూడా నాకున్న ఫాలోవర్స్, నా కథలు వినేవాళ్ళు, నా ఛానల్ చూసే వాళ్ళంతా 25 to 45 ఏజ్ గ్రూప్. ఇప్పుడు అదే వింటున్నాం కూడా. దట్టు మేల్ ఎక్కువగా చూస్తున్నారు నా ఛానల్ నావి. నాకు ఎంతమంది మెయిల్ చేస్తారు, మేడం మీ ఏమండి కథలు చదివాము, మీ నీదత్త కథ ఉండాలి చదివాము, ఇలా ఎవరు నచికేత గురించి చదివాము, విన్నాము. నచికేత గురించి కూడా రిపబ్లిక్ డే రోజు ఇచ్చాను నేను, లాస్ట్ ఇయర్ ఆగస్టు 15 రోజు. చాలా మంచి అతన్ని మీరు పరిచయం చేశారు, మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. మా అమ్మలకు చెప్తున్నాం మేము, ఆంటీ చూడండి నేర్చుకొని చేస్తున్నారు లేటెస్ట్ టెక్నాలజీ. మా పిల్లలు ఇప్పుడు నవ్వుతున్నారు నన్ను చూసి, నువ్వు దూకటమే కాకుండా నీ ఫ్రెండ్స్ లో పిల్లలను కూడా దూకిస్తున్నావా అని. ఒకటి కథకులుగా మీరు చెప్పినట్లు 25 నుంచి 45 మధ్యలో వాళ్ళు ఎక్కువ చదువర్లు ఉన్నారు అని మీరు అంటున్నారు. ప్రవచనకారులు కూడా అదే చెప్తున్నారండి. ప్రవచనాలు చెప్పే ప్రవచనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రవచనాలు వినే వాళ్ళల్లో ఈ 25 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. సో మళ్ళీ మనకి పాత రోజులు రావడానికి అవకాశం తొందరలోనే కనిపిస్తోంది. ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది ఏ టైంలో వింటున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వింటున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ కి భయపడాల్సిన అవసరం లేదు అసలు. ఇప్పుడు మా మనవరాలి ఫ్రెండ్స్ వింటారు. అవునండి. ఇప్పుడు మా మనవరాళ్ళు ఇద్దరికి తెలుగు, వాళ్ళు 10th వరకు చదువుకున్నారు, తర్వాత ఫాలోయింగ్ లేదు కదా వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ ఇది ఉంటుంది కదా, గూగుల్ ట్రాన్స్లేట్ చేసి చదువుకుంటారు. మా మనవరాలు అడిగింది, నువ్వు వడ్ల గింజల గురించి, చెస్ గురించి రాసావు సమీక్ష అమ్మమ్మ, ఆ బుక్ ఎవరికి ఇవ్వకు, నాకు ఇవ్వు, నేను చదువుతాను. సో మరి మీరిప్పుడు నేను చెప్పాను కదా ఇంత ఇట్లా పాట, మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు రచయితలని, పాఠకులని కాదు రచయితలను మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఈ నాకు ఉన్న గ్రూపు 25 to 45 ఏజ్ గ్రూప్, వాళ్ళకి మనము ఇంకా ఎంకరేజ్ చేయాలి అంటే మీ అనుభవంతో మీరేం చెప్తారు? రచయితలకి సలహాలు ఇస్తుంటాం, అన్ని కూడా మాకు దిద్దండి, మాకు సలహాలు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళు రాసిని పంపుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం కొంచెం నెగిటివ్గా చెప్తే సహించలేదు, అన్ని పాజిటివ్ రిమార్క్స్ రాయాలి. నేనేమో ఆ పాజిటివ్ కూడా నెగిటివ్ కలిపేసి నాక్గా చెప్తూ ఉంటాను వాళ్ళకి, ఇంకా బాగుంటుంది ఇలా చేస్తే, ఇలా కంటే అట్లా. అంతేగాని ఇది బాగాలేదు అని చెప్పకూడదు ఎవరికి కూడా. పాజిటివ్గా ఎంకరేజ్ చేయాలి. కానీ రాస్తున్నారు, కానీ అందరూ కూడా ఆ రాసే వాళ్ళు కూడా 55 ఏళ్ళు దాటిన వాళ్ళే, యూత్ తక్కువ, చాలా తక్కువ. మాకు తెలిసిన 2 పిల్లలు రాస్తూ ఉంటారు, వాళ్ళని తెగ ఎంకరేజ్ చేసేస్తూ ఉంటాను. ఎక్కడ మీటింగ్ అయినా వాళ్ళకి పంపిస్తుంటాను, పోటీలు అయితే వాళ్ళకి పంపిస్తుంటాను, ఏదో ఒకటి చేయండి. ఏదో వాళ్ళేమో అప్పుడప్పుడు చేస్తారు పాప, కానీ వాళ్ళకి చదువులు ఉంటాయి కదా, వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. అలాగే మా చుట్టాల అమ్మాయి, ఒక అమ్మాయి 13 ఏళ్ళు, అప్పుడే 4 ఏళ్ళ నుంచి అవధానాలు చేస్తుంది. వాళ్ళని కూడా, అవధానాలు చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాం. కాకపోతే ఒక అవధాని గారు పక్కన ఉండాలి, తనంతా తను. పద్మాకర్ గారు ఎంకరేజ్ చేస్తారు బాగా, వడ్డిపత్తి పద్మాకర్ గారు, ఆ గురువు గారు బాగా ఎంకరేజ్ చేస్తారు. అట్లాగా ఎవరైనా కనిపిస్తే వదలవు, వాళ్ళని ఎలాగో అలాగా రాయించే ప్రయత్నం చేస్తూనే ఉంటాము. కాకపోతే ఏంటంటే ఈ అవధానం చేసే అమ్మాయి ఒకసారి చెప్పింది నాతో, అందరూ ఎవ్వరూ ఉండరు, ఒక్కళ్ళు ఉండరు దాని ఈడు వాళ్ళు. అంటే అది ఏం చదివిందో, ఏం రాసిందో చదవడానికి కానీ, నువ్వు ఇలా చేసా అలా చేసా, అందరూ ఇంగ్లీష్లోనే, ఇంగ్లీష్ కార్టూన్స్ ఇవి అవి ఆ ఏజ్కి సరిపడా పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇది ఎంకరేజ్ వాళ్ళు అవుట్ ఆఫ్ ఇదైపోతుంది, ఆ ఏజ్ గ్రూప్లో అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అవుతుంది. అందుకని కొన్ని రోజులు గ్యాప్ ఇస్తుంది అనుకుంటాను. అది పైగా ఇప్పుడు 9th ఏదో చదువుతుంది, 10th అలా ఉంటుంది కాబట్టి ఒక 3-4 years అట్లాగా వాళ్ళకు ఉండే ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. రాయట్లేదు అని అనుకోకలేదు. కానీ మేము 4th form 5th form నుంచే లైబ్రరీకి వెళ్ళి చదవటం మొదలు పెట్టాము. అయితే వాళ్ళు చదువుతారు, ఇంగ్లీష్ బుక్స్ చదువుతారు.
చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటము, మా ఛానల్లో మీరు ఇంతసేపు టైం స్పెండ్ చేయటము మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ కలవడం అదొక అదృష్టం కదా. అందులో బేసికల్గా మేము వృత్తిపరంగా ఉపాధ్యాయులు అవడంతో కలవడం అది ఇష్టం ఉంటుంది, ఆ అభిప్రాయాలు పంచుకోవడం కూడా నచ్చుతుంది బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.